ఇప్పుడు సాక్ష్యం చెప్పిన పాస్టర్ ఆ రోజే జైల్లోంచి బయటకు వచ్చారు. ఆయన ఎందుకు జైల్లోకి వెళ్ళారు అంటే, వాళ్ళు కట్టుకున్న చర్చిని కొంతమంది వచ్చి అన్యాయంగా దారుణంగా చూస్తూ ఉండగా, తన భార్య బిడ్డలు భయంకరంగా ఏడుస్తూ ఉండగా అన్నీ లాగి పడేసి కోలగొట్టేశారు. మా చర్చిను కోలగొట్టేశారండి అని వాళ్ళు ఏడుస్తా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే ఏళ్ళని తీసుకెళ్ళి అందులో పడేశారు. ఒక క్రిస్టియన్ లాయర్, ఇక ఆయన సమర్పణ, ఆయన భారం ఏంటంటే క్రైస్తవుల మీద అక్రమ కేసులు పెడితే ఏదో తిప్పలు పడి వాళ్ళకి బెయిల్ ఇచ్చి తేవడం. అలా ఆ దినమే ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. ఎవరైతే కూలగొట్టారో, ఎవరైతే ఆ నష్టం చేశారో వారంతా హాయిగా ఉన్నారు. ఎవరైతే మందిరాన్ని, ఇంటిని, సమస్తాన్ని కోల్పోయి సాంపనలతో రోడ్డు మీద పడిపోయారో వాళ్ళు జైల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమని ప్రార్థన చేయాలో మీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 3 రోజులు మరి ఒక 100 మంది 150 మంది వరకు సేవకులు పాలు పొందారు. ఆయన భార్య పగలు రాత్రి ప్రయాసపడుతూ అందరూ భోజనాలు చేశారా లేదా, అందరూ తిన్నారా లేదా, అందరికి అకామిడేషన్ కుదిరిందా లేదా, ఇలా మంచి హుషారుగా తిరుగుతూ బాధ్యతగా పనిచేస్తూ ఉంటే చూసేవాళ్ళు అనుకుంటారు కదా, వీళ్ళకే చక్కగా సర్వసమృద్ధి ఉంది, హాయిగా ఉన్నారు, అందుకే మంచి హుషారు మీద ఉంచి పాటలు పాడుతా సరదాగా పనిచేస్తున్నారంటే నాకు ఎంతో దుఃఖం వచ్చిన సన్నివేశం. ఈయన భార్య ఇద్దరు కూడా 2వ రోజు సాయంకాలమో 3వ రోజు అడిగాను. వాళ్ళు 3 రోజుల నుంచి అదే డ్రెస్ మీద ఉన్నారు. నాకు అప్పుడు డౌట్ వచ్చింది, ఏంటి మీరు కనీసం బట్టలు మార్చుకోవట్లేదు అంటే అప్పుడు చెప్పారనమాట, మా చర్చి పడగొట్టేశారు, సామాన్లన్నీ తీశారు, ఎక్కడో పెట్టేశారు, మమ్మల్ని జైల్లో పెట్టారు, మేము అటు నుంచి ఇలాగ వచ్చాం, ఇప్పుడు అవి ఎక్కడున్నాయో ఏంటో ఇవన్నీ ఇంకా తెలియదు, మేము వెళ్ళి ఇప్పుడు ఇక్కడ మీరందరూ వచ్చేసారు, ఎప్పుడో డేట్లు ఇచ్చారు, ఇప్పుడు మేము వెళ్ళి ఇవన్నీ చూసుకుంటా కనీసం స్నానం కూడా చేయకుండా పగలు రాత్రి ప్రయాసపడి ఆ సెమినార్ ఆశీర్వాదకరంగా జరగటానికి వాళ్ళు అంత కష్టపడ్డారు. అదే ప్లేస్లో మీరుంటే ఏం చేయగలరో ఆలోచించండి. కనీసం స్నానం కూడా చేయకుండా ఉండే దినాలు వచ్చిన వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవటం, వాళ్ళకి భోజనాలు అందినే లేదా చూసుకోవటం, అందరికీ అకామిడేషన్ కుదిరిందా, అందరూ పడుకున్నారా, అదే ప్లేస్లో మీరుంటే ఏం చేయగలరో ఆలోచించండి.